90% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ద మొబైల్స్. సో చాలా మంది పిల్లలు అడిక్ట్ కూడా అయ్యారు. అడిక్షన్ అంటే సో ఒక రీల్స్ చూడకపోతే, అండ్ రీల్స్ అనేది ఎలా తయారవుతుంది అంటే మనకి ఇంతకుముందు టిక్టాక్, తర్వాత రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్, తర్వాత చాలా ఫేస్బుక్ పేజెస్లో ఉన్నటువంటి విషయాలు. సో అవి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అవి జనరేట్ అవుతాయి, డేటా సైన్స్ తోటి జనరేట్ అవుతాయి అన్నమాట. సో జాగ్రత్తగా వినండి. సో ఏం జరుగుతుందో చెప్తాను నేను. సో జాగ్రత్తగా కేర్ఫుల్. సో ఈ యొక్క రీల్ రైట్ మంచిగా. సో ఈ యొక్క రీల్స్ విషయానికి వచ్చినట్లయితే, రీల్స్ అంటే నాట్ ఓన్లీ రీల్స్, యూట్యూబ్ ఆర్ ఎనీథింగ్. సో వెన్ యూ ఓపెన్ వన్ థింగ్, సో అది ఓపెన్ చేయగానే చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక దాన్ని కనుక మీరు లైక్ చేసినా, ఈవెన్ లైక్ చేయకపోయినా కూడా వెన్ యూ స్పెండ్ సమ్ టైం దానిపైన మీరు జస్ట్ ఓపెన్ చేసి కొంచెం ఒక 2-3 సెకండ్స్ మీరు ఆగారనుకోండి, సో నెక్స్ట్ రీల్ రిలేటెడ్ కూడా రావడం, నెక్స్ట్ రిలేటెడ్ మొత్తం అదే మొత్తం మైండ్ అంతా కూడా మేక్ యూ మొత్తం పొల్యూట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఒకవేళ అనుకున్నాం, సో మీరు మ్యాథ్స్ సంబంధించిన వచ్చిన ప్రాబ్లం గురించి అడిగారు, అది చెప్పింది అనుకో. సో ఇట్ జనరేట్ ద సేమ్ థింగ్స్, సోషల్ సైన్స్, ఇంగ్లీష్. సో మీకు ఏదైతే సెర్చ్ చేసి ఏదైతే మీరు చూస్తారో అవే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా కేర్ఫుల్గా మీరు ఉండాలన్నమాట. సో చూడండి, చాలా మనకి ఆన్లైన్ బుకింగ్ యాప్స్ ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఇంకా చాలా మనకి ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు చేసేది చెప్తుంది, ఓకే ఎక్కడైనా మనం ఏదైనా ఒక ఆన్లైన్లో మనం ఏదైనా బుక్ చేయాలనుకున్నాం అనుకో, జస్ట్ అనుకున్నాం అంతే, ఏం చేయలేదు అనుకున్నాం, అదేదో జస్ట్ చూసాము. చూడగానే సో మీకు జీమెయిల్ ఓపెన్ చేయనప్పుడు, తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు, గూగుల్ ఓపెన్ చేసినప్పుడు, ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు, ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి రిమైండ్ యూ టు టేక్, మిమ్మల్ని తీసుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది అంతా జరిగేది ఏంటంటే డేటా సైన్స్ సాఫ్ట్వేర్స్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవన్నీ కూడా సో మనుషుల్ని వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం, సో వాళ్ళ కంట్రోల్లోకి మనం తీసుకెళ్ళిపోవడం. చాలా మంది మీరు చూసారో లేదు అంటే న్యూస్ పేపర్స్లో అండ్ న్యూసెస్లో కూడా మనకి వస్తుంటాయి, చాలా ఒక బాబుకి మొబైల్ లేదని ఆత్మహత్య చేసుకున్నాడని. సో ఇలాంటివి వినారా ఎప్పుడైనా? ఓకే, ఇలాంటివి కూడా వినాలి. ఎందుకు వినాలో తెలుసా? అలా కాకుండా ఉండడం కోసం వినాలి. సో విని మనం వాటిని ఎలా తీసుకోవాలి, మంచి చెడు. ఇప్పుడు చెప్పా కదా ఒక చిన్న స్టోరీ, ఒక తండ్రి. సో ఆ రకంగా అందులో మంచినే మనం గుర్తించాలి. మనకి ప్రతి విషయంలో మంచి చెడు అనేది ఉండడం జరుగుతుంది. సో ప్రతి వ్యక్తిలో కూడా అంటే హ్యూమన్స్ ఆల్ ఆర్ సో డిఫాల్టర్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. బట్ మనం తీసుకునే విధానం ఇంపార్టెంట్. అదే విధంగా యొక్క సోషల్ మీడియాలో కూడా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్నే చేయాలి. వెన్ సంథింగ్ కమ్స్ యూ టు డిస్టర్బ్, సో మీరు వెంటనే అవేర్ అయి ఉండాలి. ఈ రోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అవేర్నెస్. అంటే మీ యొక్క టైంని అటు ఇటు కాకుండా ఉండడం కోసం, అండ్ మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయడం కోసం, కంట్రోల్ చేయకుండా ఉండడం కోసం. కంట్రోల్ అంటే చాలా ఈవెన్ మా బాబు కూడా, సో వాడు మార్నింగ్ రాగానే నేను లేకపోతే మొబైల్ తీసుకొని ఆడుతూనే ఉంటాడు, గేమ్స్ ఆడతాను, ఇంకేదో చేయడం, సో చేస్తూనే ఉంటాడు. సో నేను కొంచెం గట్టిగా చెప్తాను కాబట్టి సరిపోతుంది. మా మిస్సెస్ ఉన్నప్పుడు సో ఇల్లు, సో ఆయన మామూలుగా మీరు ఎవరు వినరు కదా, మీ మదర్స్ మాట అంటారా? ఓకే, కొంతమంది సో చాలా లూజ్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి తను ఏదో చేస్తారు అనేసి వాళ్ళు, సో దే యాక్సెప్ట్ యూ సమ్ టైమ్, బట్ దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, సో ఆ రకంగా అందులోకి వెళ్ళిపోయి ఏదో పిచ్చిలాగా చేస్తున్నారు. చాలా మంది గేమ్స్ ప్రిపేర్ ఎంతమంది ఆడతారు మమ్మీలో? నిజం చెప్పండి, ప్రిపేర్ ఎంతమంది ఆడతారు? అవార్డు ఓకే, గుడ్. ఒక్క నిమిషం. ఓకే, నైస్. ఈ మొబైల్ గేమ్స్ గురించి మనం మాట్లాడినట్టే, మొబైల్ గేమ్స్ ఆర్ యాప్స్ ఆర్ క్రియేటెడ్ విత్ ద సాఫ్ట్వేర్స్. వినండి, మంచిగా వినండి. మొబైల్ గేమ్స్ ఆర్ ఆర్ట్, ఇట్ ఈస్ క్రియేటెడ్ బై వన్ పర్సన్. మీరు గమనించారో లేదో, ఏదైనా బైక్ రైడింగ్ యాప్ కానీ, ఏదైనా కార్ కానీ ఏదైనా మనం రైడ్ చేసేటప్పుడు, సో మనం ఎంత బాగా చేసినా, ఎంత బాగా చేయకపోయినా వాటంతటా అవి మనకి కొన్ని తప్పించుకుంటూ పోతాయి. అంటే సో అవి క్రియేటెడ్ యాప్స్. మీ గొప్పతనం ఏమి లేదు అక్కడ. మీరు ఏం చేస్తారు అటు ఇటు, అది పెద్ద కాదు కదా, అది పెద్ద కష్టం కాదు. ఇది జస్ట్ మీరు అటు ఇటు అంటారు, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్, అది పెద్ద ఆర్ట్ ఏం కాదు. అంటే అందులో మీ యొక్క స్కిల్ ఏం లేదు అందులో. ఆ స్కిల్ ఎవరిదో తెలుసా? ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసిన స్కిల్ ఈజ్ ద స్కిల్లర్. అది మనం చేయాలని అనుకోవాలి, కానీ ఇది ఆడి మనం టైం వేస్ట్ చేసుకోవాలి.
అర్థమైందా? సో వన్స్ యూ స్టార్టెడ్ గేమింగ్, హౌ టు క్రియేట్ అనుకోవాలి, హౌ టు అడిక్ట్, మనం దానికి అడిక్ట్ అయిపోయి దాన్ని మనం జీవితం అనుకొని, సో అందులో ఏదో 4 పాయింట్స్ ఫస్ట్ రాగానే గెలితలు కొట్టడం, సో కంగ్రాచులేషన్ చెప్పుకోవడం, ఇవన్నీ వేస్ట్. ఇది మొత్తం కాదు. అదంతా కూడా క్రియేటెడ్ బై ద పర్సన్ వాంట్ టు మేక్ యు అడిక్ట్ టు ద ట్యాబ్స్. వాటి మిమ్మల్ని అడిక్ట్ చేయడం కోసం. మొబైల్ గేమ్ ఏది కూడా సో అది రియల్ గేమ్ కాదు. సో రియల్ గేమ్స్ ఏంటి? సో మనకి సార్ ఉన్నారు కదా, గాంధీ సార్ ఆడిస్తారు మిమ్మల్ని గేమ్స్ ఆడుతున్నారు, బాస్కెట్బాల్, వాలీబాల్, రైట్. సో అది స్పోర్ట్స్ ఆడటం అనేది మెయిన్ అన్నమాట. సో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి తప్ప ఇలాంటివన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి. ఒక నిమిషం, ఒకసారి స్ట్రిక్ట్ రైట్ ఓకే రైట్. సో నేను చెప్తున్న అర్థమవుతుంది కదా? ఎవరైనా గెటింగ్ అర్థమవుతుంది? యా. సో ఇక్కడ మనం వచ్చేసి ఈ టైం మేనేజ్మెంట్ లో భాగంగా మన కెరియర్ అంటే మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ఇతను మనవాడేమన్నాడు, ఏమన్నా రిషి ఋత్విక్ ఏం చెప్పాడంటే, I want to become as IPS officer. So IPS officer